హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లా మీ లావణ్య. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసే ముందే నెట్ ఆఫ్ చేశానమాట. సో ఈసారి నాకు ఎడిటింగ్ బాధ కొంచెం తగ్గుతుందనమాట. బికాజ్ ఎందుకంటే ప్రతిసారి నేను నెట్ ఆఫ్ చేయకుండా వీడియోస్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. వాటిని ఎడిట్ చేసుకోవడమే సగం నాకు టైం సరిపోతుందనమాట. సో మీరు తమిళ చూసే ఉంటారు కదా. ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఉగాది రోజు రంజాన్ షాపింగ్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో నేను ఈరోజు ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూపిస్తాను. బికాజ్ అంటే ఈ వీడియో అంత లెంత్ అవ్వదు. బికాజ్ ఎందుకంటే నేను మా చెల్లి ఇద్దరం కలిసి షాపింగ్ చేసాం. బట్ తన వస్తువులు నేను తనకే ఇచ్చేసాను అనమాట. అదే తన బట్టలు నేను తనకి ఇచ్చేసాను. ఓన్లీ నాయి వరకే నేనేం షాపింగ్ చేశాను అనేది చూపిస్తాను. చాలా చిన్న వీడియోనే ఉంటుంది, ఎక్కువ లెంత్ ఉండదు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? నోరు తడబడుతుంది, ఇప్పుడే సెంటర్ ఫ్రెష్ చేసుకున్నాను, అందుకే నోరు తడబడుతుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే నేను తీసుకున్న బట్టలు చూపిస్తాను, ఓకేనా? సో ట్యాగులు కూడా ఇంకా తీయలేదనమాట. స్టిచ్చింగ్కి ఇవ్వాలి ఇప్పుడు. బికాజ్ ఈరోజు నైట్కి ఈరోజు సౌదీలో, రేపు మనకన్నమాట రంజాన్. సో అందుకని నేను తీసుకున్న డ్రెస్ వచ్చేసి తిరిగి ఫస్ట్ 9,000కి వెళ్ళాము. నేను అడిగిన మోడల్ అక్కడ లేదనమాట. నేనేం అడిగాను అని అంటే అదేం కొత్త మోడల్ కాదులేండి, బట్ నా దగ్గర లేదనమాట. ఆ టైప్ మోడల్ నా దగ్గర లేదనమాట. పైన పంజాబ్ డ్రెస్ లాగా వచ్చి టాప్ వచ్చి కింద పావడ వచ్చి దాని మీద కోట్ వస్తుంది కదా, ఆ మోడల్ నా దగ్గర అస్సలు లేదు. సో నేను దానికోసం వెతుకుతుంటే ఆ మోడల్ తప్ప మిగతావన్నీ చూపిస్తున్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి టైం అయిపోతుందని ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి గాంధీ బొమ్మ దగ్గర ఉన్న రిటైల్ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ చూసిన వాటిల్లో నాకు నచ్చింది నేను తీసుకున్నాను అనమాట. సో ఇది డ్రెస్ వచ్చేసి మీకు ఎలా ట్యాగ్లు కూడా ఇంకా తీయలేదు. సో ఇదన్నమాట. అంటే హాఫ్ వైట్ అనమాట, ప్యూర్ వైట్ కాదు, హాఫ్ వైట్ ఇది. సో ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, ఫుల్ వర్క్ అనమాట. మంచిగా దగదగ అంటుంది ఎండకి. ఈ సమ్మర్కి ఇలాంటి అవుట్ఫిట్ వేసుకోవాలి అంటే బాబోయ్ ఇంకేం చేస్తాం, ఫెస్టివల్ కదా, తప్పదు వేసుకోవాలి. సో ఇదన్నమాట హాఫ్ వైట్, ఫుల్ వచ్చిందనమాట ఇది. సో ఇట్లాగా ఫుల్ వచ్చిందనమాట, మీకు కనపడదు. సో ఇది ఒకటి తీసుకున్నాను. వెనక థ్రెడ్స్ కూడా వచ్చాయి, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట చూడగానే. వీటిలో 2 కలర్స్ చూపించారనమాట. ఒకటి బేబీ పింక్, ఇంకొకటి హాఫ్ వైట్ అనమాట. బేబీ పింక్ ఆల్రెడీ నా దగ్గర ఉంది ఒక కలరు. హాఫ్ వైట్ కానీ వైట్ కానీ అస్సలు లేవు నా దగ్గర కలర్. సో అందుకని నేను ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది నాకు నచ్చింది, ఇంక ఇది తీసేసుకున్నాను. ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చిందనమాట. అండ్ వెనక థ్రెడ్స్ వచ్చాయి. హ్యాపీగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు టై చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్స్తో ఫుల్లీ వర్క్ వచ్చేసింది. పైన వర్క్ మాత్రం ఇదండి, పైన వర్క్ ఇట్లా ఫుల్గా వర్క్ వచ్చేసింది అనమాట. సో ఇదైతే రంజాన్కి వేసుకుందామని చెప్పి తీసుకున్నాను నేను. బిల్ అయితే తడిసి మోపిడైంది. బికాజ్ నేను మా చెల్లి ఇద్దరం కలిసి తీసుకున్నాం కదా. సో బిల్ అయితే చాలానే అయింది, బట్ ఐటమ్స్ అయితే కంటికి కనిపించట్లేదు అనమాట. సో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అనమాట. సో ఈ టాప్ ఏంటి అంటే మేము నార్మల్గా రంజాన్ షాపింగ్ కానీ వెళ్ళాం కదా. సో అక్కడ ఏంటి అంటే టాప్స్ చాలా బాగున్నాయి. డైలీ వేర్కి కానివ్వండి, ఈ సమ్మర్కి కానివ్వండి, బెస్ట్ అవుట్ఫిట్స్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ అట్లా రోడ్ క్రాస్ అవుతుంటే నేను అంటే బైక్లో వెళ్ళాం కదా, రోడ్ క్రాస్ అవుతుంటే బయట హ్యాంగ్ చేసి ఉన్నారనమాట. సో నాకు అది చాలా బాగా నచ్చింది. కానీ కలర్ వేరు, వైట్ బ్లాక్ కలర్ ఫ్రాక్ మీద వైట్ డాట్స్ వచ్చి ఉంటాయి అనమాట. సేమ్ మోడల్ దొండి, ఈ మోడల్ అనమాట. చూసారా, ఈ మోడల్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. బయట నుంచి చూడగానే ఆపు బండి అని చెప్పేసి వెళ్ళి ఇదైతే కొనుక్కున్నాం అనమాట. వైట్ తీసుకోలేదు, బికాజ్ ఎందుకు అంటే అది బయట తగిలించి ఉండడం వల్ల కొంచెం ఎందుకు మాసిపోయినట్టు అట్లా కనపడుతుంది. సో ఇంకా ఆ కలర్ వద్దని చెప్పేసి సేమ్ మోడల్ ఈ కలర్ ఇది ఒక్క పీసే ఉంది. అది కూడా వేరే షాప్కి వెళ్ళి తీసుకొచ్చారు అతను, నాకు కావాలి అని చెప్తే. సో ఇక్కడ ఇట్లా హ్యాండ్స్ వచ్చాయన్నమాట. తెలుసు కదా ఇది ఎలా వేసుకోవాలో. ఇట్లా వేసుకొని ఇక్కడ వరకు వదిలేసుకోవాలి, లేదంటే మన ఇష్టం ఫుల్గా వేసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా ఫిట్ అవుతుంది అనమాట ఇది వేసుకుంటే. అండ్ ఇక్కడ నడుము దగ్గర స్ట్రెచబుల్ అనమాట, ఎవరైనా వేసుకోవచ్చు, ఈజీగా ఫిట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ బుజ్జిగా ఒక 2
తాడులు వచ్చాయన్నమాట. లుక్ అంతా ఇక్కడే ఉంది. సో చాలా క్యూట్గా అనిపించింది దూరం నుంచి చూసేది నాకు. నేను అందుకే వెంటనే తీసేసుకున్నాను అనమాట. సో చూసారా, ఇదన్నమాట. ఇంకా వీటికి ట్యాగులు కూడా తీయలేదు, జస్ట్ వీడియో కోసం అని చెప్పి ట్యాగులు కూడా తీయలేదన్నమాట నేను. సో చూస్తున్నారా, ఇది ఒకటి తీసుకున్నాను, ఈ టాప్ ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఈ వైట్, నా దగ్గర వైట్ కలర్ అస్సలు లేదు, బట్ ఈసారి అనుకోకుండా అన్నీ వైటే కుదిరాయి. మ్యాక్సిమం కాదు, అన్ని దగ్గర వైటే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, అన్నీ వైటే తీసుకున్నాను అనమాట నేను. సో ఇది వచ్చేసి స్లీవ్లెస్ అనమాట. కోట్ వస్తుంది రండి పైన. నాకు అస్సలు స్లీవ్లెస్ అలవాట్లేదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు స్లీవ్లెస్ అయితే అస్సలు అలవాట్లేదు అనమాట. వేసుకునేదాన్ని కాదు, ఇంట్లో తీసిచ్చినా కూడా నేను వేసుకునేదాన్ని కాదనమాట. సో ఇది ఇట్లా వస్తుంది, దీని మీద కోట్ వస్తుంది అనమాట. కోట్ వచ్చి ఇది ఇదండి, కలర్ గ్రీన్, లైట్ పింక్, వైట్ అండ్ అలాగే స్కై బ్లూ అన్నీ మిక్స్ అయ్యి వచ్చిందనమాట. ఈ కోట్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, ఫుల్గా మనకి ఫీట్ వరకు కూడా వస్తుందన్నమాట. ఇది పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఫీట్ వరకు కూడా వస్తుందన్నమాట. ఈ కోట్ వచ్చేసి ఇది ఇలా పైన వేసుకొని ఈ కోట్ మీద వేసుకోవాలన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు అనుకోకుండా వెళ్ళింది ఒకదానికి, తీసుకుందేమో రెగ్యులర్గా వేసుకోవడానికి, రెగ్యులర్ వేర్కి అండ్ ఈ సమ్మర్కి బెస్ట్ అవుట్ఫిట్స్ అని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే క్లాత్ కూడా అంత కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట మనకి. నేను రంజాన్ కోసం తీసుకుంది ఒకటి, మిగతావన్నీ కూడా నేను డైలీ వేర్కి వేసుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి అసలు నేను ఇది తీసుకోకూడదు, అసలు నేను ఇది తీయమని చెప్పలేదనమాట. అది జస్ట్ నేను వేరే అవుట్ఫిట్స్ చూస్తూ ఉంటే మా వారు జస్ట్ అలా తీయమని చెప్పారు. వీటిల్లోనే ఒక 2 కలర్స్ తీసిందనమాట. అక్కడ సేల్ చేస్తారు కదా, ఆమె ఒక 2 కలర్స్ తీసింది. ఇది ఒక కలర్, ఐ థింక్ ఇంకొకటి స్కై బ్లూ, పింక్, ఏదో కలర్, బ్రౌన్ ఏదో కలర్. బట్ ఇది మా వారు సెలెక్ట్ చేశారు, బాగుంటుంది నీకు తీసుకో అని చెప్తే తీసుకున్నాను అనమాట. నీకు నచ్చితే తీసుకో అని అన్నాడు, బట్ హస్బెండ్ సెలెక్ట్ చేస్తే తీసుకోకుండా ఉంటామా, ఇంకా ఆయనకు నచ్చిందని చెప్పి తీసేసుకున్నాను అనమాట. ఇది లైటింగ్కి మీకు ఎలా కనపడుతుందో తెలియదు కానీ క్లాత్ అయితే చాలా బాగుంది, మెత్తగా ఉందన్నమాట క్లాత్. ఇది ఖచ్చితంగా నేను ఒక 5-6 కుట్లు వేయించుకోవాలి. బికాజ్ ఎందుకంటే ఎంత ఉందంటే నేను మా చెల్లి ఇద్దరం పట్టేస్తాం దీంట్లో, అంత ఉందన్నమాట లూజు. సో ఇదంతా కూడా పట్టించుకోవాలన్నమాట. సేమ్ నేను చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే బుర్కా ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. బట్ ఇది పంజాబ్ డ్రెస్ వెళ్ళండి, కుట్లు వేయించుకోవాలి. సో చాలా బాగుంది, అంటే సిమెంట్ కలర్ అనమాట, చాలా యూనిక్గా ఉంది. బ్లాక్ కలర్ లెగ్గిన్తో పేర్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా ట్యాగులు కూడా తీయలేదు వీటికి. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇట్లాగా ఇందాక నేను మీకు చూపించాను కదా, వైట్ కలర్ పైన కోట్ వస్తుందని, దానికి బెల్ట్ వచ్చింది. సేమ్ మోడల్ మా సిస్టర్ తీసుకుంది అనమాట. కోట్ ఆ అమ్మాయిది ఎల్లో కలర్ వస్తుంది, లోపల అంతా వైట్ కలరే, బయట కోట్లు మాత్రమే మారుతాయి అనమాట. అండ్ తను కూడా ఒక వేరే టాప్ తీసుకుంది అనుకుంటా, గుర్తులేదు నాకు. తను కూడా రంజాన్కి ఒక డ్రెస్ తీసుకుంది. సేమ్ ఆ అమ్మాయి కూడా వైటే, అనుకోకుండా ఈరోజు ఇద్దరం వైట్ తీసుకున్నాం అనమాట. సో వైట్ కలర్ ఫుల్గా లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది, ఇక్కడ వరకే వర్క్ వస్తుంది అనమాట, ఇట్లా యూ షేప్లో వర్క్ వస్తుంది. అది తను తీసుకుంది, నేను ఈ 3 తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే వస్తూ ఉంటే డ్రెస్ తీసుకుంటే సరిపోతే వాటికి జుమ్కాస్ కూడా తీసుకోవాలి కదా. సో అందుకోసం వచ్చేసి కొన్ని హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా షాప్ చేసాము అనమాట. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ ఇవి అస్సలు లేవు నా దగ్గర. నా హెయిర్కి ఇవే పడతాయి, చిన్న క్లిప్ చేసామంటే జారిపోద్ది. అందులో నాది సిల్కీ హెయిర్ అనమాట. సో ఏం వేసినా కూడా, ఈవెన్ రబ్బర్ బ్యాండ్ కూడా ఇట్లా బ్లాక్ కలర్ ఉంటుంది కదా, చిన్న పిల్లలకి వేస్తాం, అవి వేస్తేనే పట్టుకుంటుంది. పెద్ద రబ్బర్ బ్యాండ్స్ వేసామనుకోండి ఇట్లా జారిపోయి వచ్చేస్తుంది అనమాట. ఎన్నిసార్లు కత్తిరించినా, అందరూ గుర్రంతో ఒకలా ఉంటుంది అని అంటారు కానీ ఎన్నిసార్లు కట్ చేయించినా ఇదే విధంగా వస్తుంది. నేను అందుకే కట్ చేయించకుండా ఇంకా వదిలేసాను అనమాట. సో ఇంకా వాటి కోసం అని చెప్పేసి ఈ షీట్ తీసుకున్నాను. ఈ షీట్ ఎంత 30 రూపీస్ ఎంతో పడింది నాకు. అండ్ అలాగే ఈ క్లిప్స్ మీరు ఈ మధ్య ఆన్లైన్లో చూసే ఉంటారు కదా, మంచిగా ఈ మధ్య బాగా ఫేమ్లో ఉన్నాయన్నమాట ఈ క్లిప్స్. సో బటర్ఫ్లై క్లిప్స్ అనమాట. నా హెయిర్కి ఈజీగా సెట్ అయిపోతుంది. అంటే కొంచెం హెయిర్ వాల్యూమ్ ఎక్కువ, మరీ కాదు, అంటే ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందిలేండి, అందుకోసం కొంచెం వాల్యూమ్ తగ్గింది. బట్ నార్మల్గా నాకు హెయిర్ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ అనమాట.
అండ్ అలాగే ఇందులోనే ఇంకొక కలర్ తీసుకున్నాను అనమాట. మొత్తం 2 కలర్లు. ఇది రెడ్ కలర్, దీని మీదకి బాగా సెట్ అయిపోద్ది అది అనుకొని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి రెడ్ కలర్ అండ్ అలాగే ఇది పింక్, 2 తీసుకున్నాను అనమాట. బటర్ఫ్లై క్లిప్స్ వచ్చేసి 2 తీసుకున్నాను. అండ్ అలాగే ఒక ఐబ్రో పెన్సిల్. నా దగ్గర ఐబ్రో పెన్సిల్ అస్సలు లేదు నా దగ్గర. మస్కరానే ఉంది, ఐబ్రో పెన్సిల్ లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. జస్ట్ ఇది ఏ కంపెనీ కూడా చూసుకోలేదు, జస్ట్ ఇది రోడ్ సైడ్ ఉంటాయి కదా అక్కడ షాప్ చేశాను అనమాట. క్రాస్ అవుతుంటే ఇంక ఇంటికి వెళ్దాం అనుకున్న టైంలో అప్పుడు తీసుకున్నాను. అంటే ఇంకా మనకి రేపు అర్జెంట్లీ అవసరం, మళ్ళీ షాప్కి వెళ్ళి బ్రాండెడ్ తీసుకోవాలి అంటే అక్కడ ఒకటని 10 తీసుకుంటాను అని చెప్పేసి అక్కడే ఉండిందని చెప్పేసి నేను ఒకటి, మా చెల్లి ఒకటి, ఇద్దరు తీసేసుకున్నాం అనమాట. సో ఇట్లా హ్యాపీగా ఆల్రెడీ మస్కరా ఉంది కాబట్టి మస్కరా వేసేసుకొని ఇట్లా నీట్గా దాని మీద షేడ్ చేసేసినా సరిపోతుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు వాడాను, మళ్ళీ నేను వాడాల్సిన అవసరం రాలేదు. అసలు నేను ఐబ్రోస్కి కానివ్వండి ఇట్లా ఏమీ యూజ్ చేయను, ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నా. అండ్ ఈ బుజ్జి బటర్ఫ్లై క్లిప్స్ అనమాట. ఇవి కూడా బుజ్జిగా ఉన్నాయి. ఏంటి అంటే హెడ్ బాత్ చేసినప్పుడు ఇటొక పాయ తీసేసి ఇది వేసేసామనుకోండి హెయిర్ బాగా ఆరిపోతుంది. అంటే బాగున్నాయి చూడటానికి. మనం నార్మల్గా హెయిర్ స్టైల్స్ వేసుకొని కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఒక 5 ఏమో తీసుకున్నాను నేను, చూపిస్తాను. సో గ్రీన్ కలర్ ఒకటి అండ్ అలాగే పింక్ వచ్చిందనమాట, కనపడుతుందా? సో ఈ పింక్ ఒకటి. అబ్బాయి బ్లూ చాలా బాగుంది కలర్. ఉండండి, పింక్ బ్లూ, ఇది బ్లూనే పర్పుల్ లాగా కనపడుతుంది అనమాట. సో చాలా బాగుంది. నేను ఏది పట్టుకోబోయి వింగ్స్ పట్టేసుకుంటున్నాను, బ్లర్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి బ్లూ అనమాట. అండ్ ఈ బ్లాక్ మా చెల్లి సెలెక్ట్ చేసింది, బాగుంది. అంటే కొంచెం స్మోకీ అంటాం కదా, సో ఆ కలర్లా ఉంది. ప్యూర్ బ్లాక్ కాదు, స్మోకీ కలర్ అంటాం కదా, సో అట్లా ఉందన్నమాట ఇది. అండ్ అలాగే ఫైనల్ వన్ స్కై బ్లూ అనమాట. ఇట్లా ఒక 5 తీసుకున్నాను. నా దగ్గర అస్సలు హెయిర్ యాక్సెసరీస్ అస్సలు లేవన్నమాట నా దగ్గర, సో అందుకే ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ టైం కూడా చూస్తాను. నేను ఎక్కువ ఓన్లీ బ్రాండెడే తీసుకోవాలి, పలానా ఐలైనర్ కానివ్వండి, కాజల్ కానివ్వండి, మస్కరా కానివ్వండి బ్రాండెడే తీసుకోవాలని ఏం లేదు. నాకు నచ్చితే రోడ్ సైడ్ అయినా కూడా తీసేసుకుంటా. ఈవెన్ జుమ్కాస్ కూడా నేను రోడ్ సైడ్ అయినా తీసేసుకుంటా. ప్రతిదీ బ్రాండెడే కావాలి అని ఉండదు, నచ్చితే తీసేసుకుంటాను అనమాట. అండ్ అలాగే ఈ బుజ్జి క్లిప్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది ఎంతో తెలీదు, అన్నీ కలిపి వేసాడు. ఇదొక బుజ్జి క్లిప్ అండ్ అలాగే ఇది సిల్వర్ క్లిప్ అనమాట, కనపడుతుందా? ఇదండి సిల్వర్ క్లిప్ అనమాట. ఇది బాగుంది సిల్వర్ క్లిప్. ఇట్లా హెయిర్ లీక్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. బట్ నాకేంటంటే ప్రాబ్లం, నాది సిల్కీ హెయిర్, ఇట్లా జారిపోద్ది అనమాట. జారిపోయేది కూడా తెలీదు, అట్లా ఉంటుంది అనమాట నా హెయిర్ ప్రాబ్లం. అది ఎక్కువ ఉన్నా కూడా హెయిర్ సిల్కీ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. 2 నెయిల్ పాలిష్లు అయితే తీసుకున్నాము. నెయిల్ పాలిష్లు యూనిక్గా ఉన్నాయి, కలర్స్ ఎంత బాగున్నాయంటే కాంబినేషన్ అనుకోకుండా తీసుకున్నా కూడా చాలా బాగున్నాయి. ఈ కాంబినేషన్స్ మీకు కనపడుతున్నాయా నెయిల్ పాలిష్లు? ఈ కలర్స్ ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు, బట్ స్కిన్లో ఈజీగా కలిసిపోతున్నాయి చూడడానికి. ఇదిగోండి, ఈ 2 అక్కడ ఊరికే ట్రైల్ వేస్తాం కదా అప్పుడు తీసుకున్నాను అనమాట. సో నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఈ 2 నెయిల్ పాలిష్లు. సో ఇంకా ఇద్దరం యూజ్ చేసుకుంటాం, మళ్ళీ సపరేట్గా నాకు తనకి కొనాల్సిన అవసరం లేదు కదా. మా చెల్లి తీసుకుంది, సో ఇద్దరం యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు యూజ్ చేసుకొని ఇచ్చేదాన్ని కాదు నా వస్తువులు, బట్ ఇప్పుడు ఏంటి అని అంటే అప్పుడు తెలియదు కదా, సో అందుకని ఇప్పుడు ఏంటి అంటే కలిసిమెలిసి ఇద్దరం యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో అట్లాగే యాక్సెసరీస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఈవెన్ బట్టలు కలిసి షేర్ చేసుకుంటాం అనమాట. నేనే కాదు, ఎవ్రీబడి అంతే, ఎవరైనా అంతే. హెయిర్ యాక్సెసరీస్ షాపింగ్ చేసామని ఇది ఫ్రీగా ఇచ్చాడు అన్న. ఇది ఫ్రీగా వచ్చిందనమాట మాకు. ఎట్టకేలకి ఒకటి ఫ్రీగా సాధించుకొని వచ్చాం నేను మా చెల్లి.
మా వారు అక్కడ బండిలో నిలబడి చూస్తూ ఉన్నాడు, కొంటా ఉంటే ఇంకా ఏం తీసుకుంటారు అని చెప్పేసి మేము ఇంకా అక్కడితో స్టాప్ చేసేసాము. బికాజ్ ఎందుకంటే లేట్ అయిపోతుంది, నేను ఫాస్ట్గా ఇంటికి వచ్చేసేయాలి కాబట్టి, అంటే నైట్ టైం ఎక్కువసేపు బయట ఉండకూడదు కాబట్టి ఫాస్ట్గా వచ్చేసేయాలి కాబట్టి ఇంక వచ్చేసామన్నమాట. లేదంటే ఇంకాసేపు ఆ బండి దగ్గర ఉండేవాళ్ళం అనమాట. ఇది ఏంటంటే కాజల్ అంట. ఇది నేను ఫస్ట్ టైం చూడటం సీరియస్లీ. ఎట్లా అంటే కాజల్ అంట, ఇది ఫ్రీగా ఇచ్చాడంట. ఆయన అది పనిగా మమ్మల్ని పిలిచి మరీ చెప్తున్నాడు, మీరు ఇంత షాపింగ్ చేశారు కాబట్టి కాజల్ మీకు ఫ్రీగా ఇచ్చానని చెప్తున్నాడు. సో ఇట్లా కాజల్ కంట్లో పొడి చేసుకుంటానేమో. అంటుకుందా? మొబైల్లో చూసి కాజల్ పెట్టుకోవడం చాలా కష్టం అని ఇప్పుడే అర్థమవుతుంది నాకు. బాబోయ్, రైట్, బాగుంది కాజల్. ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నాను నేను కాజల్. సో ఇది ఫ్రీ వచ్చిందనమాట. అంత షాపింగ్ చేస్తే యాక్సెసరీస్ ఇది ఫ్రీ వచ్చిందనమాట. అండ్ రేపు చూపించా కదా ఫస్ట్ రంజాన్కి ఆ డ్రెస్ వేసుకుంటున్నానని, అదొక్కటి కొంటే సరిపోద్దా, జుంకాస్ కూడా తీసుకోవాలి కదా మరి. సో చెప్పా కదా, మీరు నా షార్ట్స్ కానీ చూస్తుంటే ఆల్రెడీ అర్థమవుతుంది. నేను ఎప్పుడు కూడా అంటే వాళ్ళు పెట్టినప్పటి నుండి కేరళం ఎదురుగా వాళ్ళు బెంగాలీ వాళ్ళు పెట్టుకొని అమ్ముతారనమాట. 120, 30, 20 ఇట్లా ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర రేటు, జుంకాని బట్టి రేటు ఉంటాయి. బట్ ఇవే బయట తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, వాడి దగ్గర కొంచెం తక్కువ అంతే. బట్ కొన్ని డ్యామేజెస్ కూడా ఉంటాయండి, చూసుకొని తీసుకోవాలన్నమాట. సో నేనేంటి అంటే నా డ్రెస్ మీదకి ఈ బుజ్జివి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చూడటానికి అలా ఉన్నాయి, బట్ వేసుకుంటే అదిరిపోద్ది. అండ్ అలాగే డైలీ వేర్కి ఆల్రెడీ నేను టాప్స్ తీసుకున్నాను కదా, మొన్న 170లో కూడా టాప్స్ తీసుకున్నాను. సో వాటి మీద కూడా బాగుంటుందని చెప్పేసి ఈ సిల్వర్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ మా సిస్టర్ కూడా తీసుకుంది, సేమ్ ఇలాంటివి ఇద్దరం తీసుకున్నాం అనమాట. ఒకటి తను ఒకటి నేను తీసుకున్నాం. అండ్ అలాగే తను తీసుకున్న రంజాన్ డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తను తీసుకుంది, ఇవి నేను తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఒక 5-6 తీసి ఇలా పెట్టుకున్నాను అనమాట. మా ఆయన్ని సెలెక్ట్ చేయమంటే ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అని అన్నీ ఇచ్చేసి లాస్ట్కి ఇది ఒక్కటి సెలెక్ట్ చేశాడు. ఇది కూడా తీసేయమని చెప్పాడు. ఇంకా నేను అన్నీ పెట్టేసి ఇది తీసుకొని అండ్ ఇది తీసుకున్నాను అనమాట. సో అట్లాగా మా రంజాన్ షాపింగ్ అయితే తడిసి మోపిడైందనమాట బిల్లు. ఇవి నావి వరకే. సేమ్ మా సిస్టర్ కూడా తీసుకుంది, అప్పటికప్పుడే తనకి ఇచ్చి పంపించేసాను అనమాట. బికాజ్ ఎందుకంటే రంజాన్కి పైకుట్లు అండ్ అలాగే మనకి స్లీవ్లెస్ వస్తాయి కాబట్టి అవి కూడా కుట్టించుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకోసం తన బట్టలు తనకి ఇచ్చేసాను, నా బట్టలు నేను పక్కన పెట్టుకొని తెచ్చుకున్నాను అనమాట వీడియో కోసం అని చెప్పేసి. సో మార్నింగ్ నేను అడుగుతున్నాను అనమాట తన్ని, పంపించు నేను వీడియో చేయాలి అని అంటే కుదరలేదు, తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరనమాట. సో అందుకోసం అని చెప్పేసి నా వరకే చేశాను. బట్ తను తీసుకున్న బట్టలు నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ఇది వాటి వీడియో, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.